పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో జనగామ అనేది చాలా కీలకమైన సెగ్మెంట్. ఇక్కడ రాజకీయాలు హాట్గా ఉంటాయి. సో అక్కడ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరిని కాదని బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు రాజేశ్వరరెడ్డికి. అక్కడ పల్ల రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పైన ఆయన విజయం సాధించారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎంత ఓట్ షేర్ వచ్చిందో మనం చూస్తున్నాం. ఆయనకు వచ్చిన మెజారిటీ 15,783 ఓట్ల మెజారిటీ. అండ్ ఓటింగ్ షేర్ ఎంత అంటే 48.61% ఓటింగ్ షేర్తో పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. మరి ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డికి జనాదరణ ఎట్లా ఉంది? పెరిగిందా, తగ్గిందా? జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు? బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు పల్లా రాజేశ్వరరెడ్డి గురించి? నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటారైనా జనం సమస్యలు వినడం, పరిష్కారాలు చేసేటువంటి ప్రయత్నం కూడా సాగుతుంటుంది. క్యాడర్తో కూడా మంచి సంబంధాలే కొనసాగిస్తూ ఉంటారు. నెక్స్ట్, నీలిమా హాస్పిటల్లో జనాలకు ఫ్రీ ట్రీట్మెంట్. నీలిమా హాస్పిటల్ అనేది ఆయన కొనసాగిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆయనకు ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఉన్నాయి, తర్వాత ఇట్లా వైద్య రంగంలో కూడా ఉన్నారు. సో నీలిమా హాస్పిటల్ కూడా వారిదే, దానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. సో నీలిమా హాస్పిటల్లో జనాలకు ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తుంటారు. మంజూరు దిశగా నర్సింగ్, అలాగే లా కాలేజీలు, నర్సింగ్ కాలేజీ, లా కాలేజీలు కూడా జనగామ నియోజకవర్గానికి రాబోతున్నటువంటి విషయం కూడా ప్లస్ పాయింట్గా మారింది. నెక్స్ట్, చేర్యాల రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం కూడా చాలా వరకు ప్లస్ పాయింట్గా మారింది. అలాగే సాగునీటి కోసం తరిగొప్పుల మండలంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేయడం అనేది కూడా తద్వారా అక్కడ తాగునీటి సమస్య లేకుండా చాలా వరకు పరిష్కారం చూపించినట్టుగా అయింది. మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాము. మరి మైనస్ పాయింట్స్ ఏంటి? వెజ్, నాన్ వెజ్ మార్కెట్ అక్కడ నిర్మాణం జరిగింది కానీ ప్రారంభం కాలేదు. అక్కడ ప్రారంభం కాకపోవడంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అక్కడ అడ్డగా మారిపోయింది అది. తర్వాత దేవాదుల నీళ్లతో చెరువుల్ని నింపకపోవడం. దేవాదుల నీళ్లతో చెరువుల్ని చాలా చోట్ల నింపొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా చాలా వరకు ఎక్కువగా నీళ్లు పారించేటువంటి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఎక్కువగా సమస్యలు లేకుండా చూడొచ్చు. కానీ దేవాదుల నీళ్లతో అక్కడ చెరువులు నింపకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, సాగునీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు జనగామ ప్రాంతంలో. తర్వాత బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు, చాలా త్వరగానే బతుకమ్మ కుంట అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదు. సో ఇప్పుడైతే ఇంకా అభివృద్ధి పనులు సాగుతున్నాయి, కానీ అది ఇంకా మరింతగా స్పీడప్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి కార్యక్రమాలని. తద్వారా బతుకమ్మ కుంట పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు? జనగామ నియోజకవర్గ ప్రజలు జనం కోరుకునేది ఏంటి మనం చూద్దాం. చిటకోడూరు బొమ్మకూరు రిజర్వాయర్ నీళ్లు కావాలి. తర్వాత గానుగు పహాడ్ వంతెన పూర్తి చేయాలి. దాని ద్వారా రవాణా సౌకర్యం అనేది మెరుగుపడుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే జనగామ జిల్లాకు మరిన్ని ఫైర్ ఇంజన్లు కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నెక్స్ట్, గురుకులాల్లో ఫుడ్ క్వాలిటీ పెంచాలి. కొంత గురుకులాల్లో ఫుడ్ క్వాలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. క్వాలిటీ బాగా లేదన్నటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సో దాంతో ఫుడ్ క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంటుంది. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు లేకపోవడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్స్, కాబట్టి ఆ పరికరాలు కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్, ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్తున్నటువంటి పేదలు, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంత వైద్య సదుపాయాలు అరకొరగా ఉన్న కారణంగా ప్రైవేటు హాస్పిటల్స్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి పేదలకు వస్తూ ఉంది. తర్వాత హాస్పిటల్కి ఒక 20 ఎకరాల భూమి కేటాయించాలి, భూమి ఉండాలి. భూమి ఉంటే తద్వారా విశాలంగా ఉంటుంది. తద్వారా అక్కడ అన్ని వసతులు సౌకర్యాలు కావాల్సినట్టే కొత్త బిల్డింగ్లు కూడా ఆసుపత్రికి సంబంధించినవి విశాలమైన ప్రాంగణంలో నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి జనం కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా మనం చూసాం. ఇక బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 44%, వ్యతిరేకం 29%, తటస్థం 27%. సో వ్యతిరేకతతో తటస్థంతో పోల్చుకుంటే అనుకూలత అయితే మెరుగ్గా కనిపిస్తుంది. సో మనం అనుకూలాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం, స్కోర్గా తీసుకుంటాం. కాబట్టి ప్రస్తుతానికైతే వ్యతిరేకత కంటే తటస్థం కంటే అనుకూలం మెరుగ్గా ఉంది, 44% ఉంది. సో మరి వ్యతిరేకతను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో తటస్థాన్ని పాజిటివ్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో జనగామ నియోజకవర్గ ప్రజలు ఇంకా అనేక అంశాల్లో వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు. తర్వాత సాగునీళ్ళు కోరుకుంటున్నారు, తాగునీళ్ళు కోరుకుంటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కోరుకుంటున్నారు. ఇవన్నీ జనానికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తద్వారా జనగామ నియోజకవర్గ అభివృద్ధి పైన మరింతగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 44%.